దేవుడు తన పరిశుద్ధ నామం బట్టి ఆనాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని బలిమిటకు వెళ్ళినప్పుడు అది దేవునికిను అబ్రహాము తప్ప మరొకరు తెలియదు. బలి ఇవ్వటం సేవ అనేది సమర్పింపబడమైనది లోకంలో ఒక ఘనత కాదు. బలి ఇవ్వటము, బలి అర్పణ ఇవ్వటము, క్రీస్తు తను అప్పగించుకొని అనేకులను తన నామ మహిమలో తన రూపంలో వారిలో ప్రవేశించి ఆ చీకటిలో వెలుగులోకి నడిపించడం కోసమే ఆయన బలిగా తీసుకొని ఆయన మహిమగా వారిని వాడుకున్నవాడు. ఈనాడు ఈ స్టీవెన్ విషయంలో కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నాతో పాటు ఎక్కిపెచ్చి పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు తెలుస్తాను. మీరు పరిశుద్ధులు 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 కదా. ఈ నూనె నీ పరిశుద్ధ రక్తంగా మార్చి, ఇదిగోతున్న తైలాభిషేకంగా మార్చి, నీ పరిశుద్ధ మహిమగా మార్చి, నేటి వరకు తనతున్న ప్రతి దోషంలో తొలగిపోవటం, నేటి వరకు తనలో ఉన్న ప్రతి లోపంలో తొలగిపోవటం, నేటి వరకు తన వేదుస్తున్న తన అంధకరం తొలగిపోవటం, నేటి వరకు తన ఆవరించిన ప్రతి శైలి తొలగిపోవటం, గర్వమనం అంధకారంలో తొలగిపోవటం, ఇది మార్చుకొని అభిషేకం మార్చి మీరు గ్రహించండి. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ దీనికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్యాని పరిశుద్ధ పాదమున తెలుస్తున్నాం. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధత యేసుక్రీస్తు నామమున ఇదిగో నీ పరిచారకుడు గాను, నీ నామ మహిమపరచువాడు గాను, అనేక రాజ్యులు వారసులు చేర్చువాడు గాను, తన సొంత సన్నిధిపై ఆధారపడక నీ ఆత్మ నిలిచిన వాడై నిలిచి నీ ఆత్మలో నిలిచి నీ పరిశుద్ధాత్మను పొందుతుంది. కుమారు నిలిచి మనతో సహాయం చేసి నీ ఆత్మశక్తిని దయచేసి, నీ ఆత్మశక్తిని దయచేసి, నీ ఆత్మశక్తిని దయచేసి, నీ ఆత్మను తనతో నింపి, నీ ఆత్మను తెలిసి నీ పరిశుద్ధాత్మ నిలిచి మహిమాత్మ నిలిచి ఒత్తిడిలో సహాయం చేసి నీ పరిశుద్ధ నీరే అభిషేకించి నీ మహిమాత్మ కృప, నీ మహిమ రాజ్యం కోసం రాకడ పర్వతం నీకు సాక్ష్యం నిలిచి అనేకులు నీ రాజులు వారసు వచ్చేటప్పుడు మీరు కరుణించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఈ జీవనంలో పరిశుద్ధ వాక్యం బట్టి నశించే భూమి మీద